వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ మ్యాథ్స్ సార్. సో ప్రీవియస్ క్లాసెస్లో మనం థర్డ్ సమ్ వరకు చెప్పుకున్నాం. ఓకే, సో ఈరోజు ఫోర్త్ సమ్ నుంచి కంటిన్యూ చేసుకుందాం. ఓకేనా? సో వాట్ ఈస్ ద ఫోర్త్ సమ్? ఫైండ్ ద రిమైండర్ when 9x³ minus 3x² plus x minus 5 is divided by x minus 3. ఓకే, సో సేమ్ ఆల్రెడీ మన ప్రీవియస్ క్లాస్లో తీసుకున్న ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ మోడల్లోనే ఈ ప్రాబ్లం కూడా. ఓకేనా? సో నౌ కన్సిడర్ 9x³ minus 3x² plus x minus 5 as f of x. ఓకే, సో డివైడెడ్ బై x minus 2/3 అన్నారు కాబట్టి జీరో ఆఫ్ ద పోలినామియల్ ఏమవుతుంది? ఇది ఈజ్ ఈక్వల్ టు జీరోకి ఈక్వల్ అవుతుంది. అప్పుడు x వాల్యూ ఎంత వస్తుంది? 2/3 వస్తుంది. ఓకేనా? సో ప్రీవియస్ క్లాస్లో ఏవైతే స్టెప్స్ తీసుకున్నామో సేమ్ అలాగే తీసుకుని చేస్తాం. చూడండి ఒకసారి. సో f of x is equal to 9x³ minus 3x² plus x minus 5. Okay, so the zero of the polynomial ఇక్కడ ఏమి ఇచ్చారు? x minus 2/3 ఈజ్ 2/3. ఎలా అవుతుంది? x minus 2/3 ఈజ్ ఈక్వల్ టు జీరో. జీరో ఆఫ్ ద పోలినామియల్ కాబట్టి ఈజ్ ఈక్వల్ టు జీరో అయితే x ఈజ్ ఈక్వల్ టు 2/3. ఓకే, సో ఇప్పుడు ఈ 2/3ని xలో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో f ఆఫ్ 2/3 ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ 2/3 హోల్ క్యూబ్ minus 3 into 2/3 whole square plus 2/3 minus 5. Okay, so which is equal to 9 into 2/3 whole cube means 2 cube by 3 cube. 2 cube అంటే 2ని 3 times multiply చేయాలి. 2 2s are 4, 4 2s are 8 by 3 cube means 3 3s are 9, 9 3s are 27 minus 3 into 2 square means 2 is multiplied by 2 times. 2 2s are 4 by 3 square, 3 3s are 9 plus 2/3 minus 5. ఓకే, సో ఇప్పుడు చూడండి, మల్టిప్లై చేయండి న్యూమరేటర్స్ని. 9 8s are 72 by 27 minus 3 4s are 12 by 9 ప్లస్ 23 మైనస్ 5. డినామినేటర్ ఏది లేకపోతే 1 ఉన్నట్టు. ఓకే, సో ఇప్పుడు దీనికి మనం ఎల్సిఎం చేద్దాం. ఓకేనా? సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం చూడండి. 27 9 3. ఓకే, 3 9s 3 3s 3 1s 3 3s 3 1s. ఓకే, 3 3s are 9, 9 3s are 27 is the LCM. ఓకేనా? సో 27. సో 27లో 27 ఎన్ని టైమ్స్? 1 టైమ్. సో 72 ఇంటూ 1 ఈజ్ 72 మైనస్ 9 టేబుల్లో 27 ఎన్ని టైమ్స్? 3 టైమ్స్. 3 ఇంటూ 12 36 ప్లస్ 3 టేబుల్లో 9 టైమ్స్. 9 2s are 18 మైనస్ 1 ఇంటూ 27. 27 టేబుల్లో 1 27 టేబుల్లో 27 టైమ్స్ వస్తుంది. సో 27 ఇంటూ 5. ఓకే, 5 7s are 35, 5 2s are 10 plus 3 13 135. ఓకే, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి ప్లసెస్ అన్నీ యాడ్ చేయండి, మైనసెస్ అన్నీ యాడ్ చేయండి. 72 ప్లస్ 18 90 మైనస్ 135 36 135 36 11 3 3 6 7 171 by 27. సో 171లో నుంచి 19 తీస్తే 1 8. ఓకే, మైనస్ 81 by 27. ఓకేనా? సో 27 1s అండ్ 27 3s విచ్ ఈజ్ ఈక్వల్ టు -3. ఓకేనా? దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ద పోలినామియల్స్ 2x³ plus ax² plus 3x minus 5 and x³ plus x² minus 4x plus a leave the same remainder when divided by x minus 2. Find the value of a. ఓకే, సో ఇక్కడ ఇప్పటి వరకు మనకి ఏమి ఇచ్చారు? సింగిల్ పోలినామియల్ ఇచ్చారు. ఓకేనా? ఇక్కడ 2 పోలినామియల్స్ ఇచ్చారు. సపోజ్ దీన్ని f of x అండ్ దీన్ని g of x అనుకుంటే ఈ రెండిటి
పోలినామియల్స్ రెండుకి కూడా రిమైండర్ అనేది సేమ్ అన్నారు. లీవ్ ది సేమ్ రిమైండర్ అంటే ఈ రెండు ఎలాంటి పోలినామియల్స్? ఈక్వల్ పోలినామియల్స్. ఓకేనా? సో ఇక్కడ జీరో ఆఫ్ ద పోలినామియల్ ఏమి ఇచ్చారు? x-2 అంటే జీరో ఆఫ్ ద పోలినామియల్ ఏమవుతుంది? 2 అవుతుంది. అయితే ఏ వాల్యూ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో 2 పోలినామియల్స్ ఇచ్చారు కదా, ఒకదాన్ని f(x) అనుకోండి. లెట్ f(x) ఈజ్ ఈక్వల్ టు 2x³ ప్లస్ ax² ప్లస్ 3x మైనస్ 5. g(x) ఈజ్ ఈక్వల్ టు x³ ప్లస్ x² మైనస్ 4x ప్లస్ a. ఓకే, సో మన కండిషన్ ఏమి ఇచ్చారు? f(x) అండ్ g(x) leaves the same remainder when divided by x-2. ఓకే, సో x-2తో డివైడ్ చేసినప్పుడు సేమ్ రిమైండర్ వస్తుంది అంటున్నారు. అంటే మీనింగ్ ఏంటి? దేర్ఫోర్ f(x) ఈజ్ ఈక్వల్ టు g(x). ఇప్పుడు జీరో ఆఫ్ ద పోలినామియల్ ఏంటి? x-2 కదా. సో ద జీరో ఆఫ్ ద పోలినామియల్ x-2 ఈజ్ 2. ఓకే, సో ఫస్ట్ x ప్లస్లో 2 సబ్స్టిట్యూట్ చేసి f(x) వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. దేర్ఫోర్ f(2) ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2³ ప్లస్ a ఇంటూ 2² ప్లస్ 3 ఇంటూ 2 మైనస్ 5. ఓకే, సో 2 ఇంటూ 2³ 2ని 3 టైమ్స్ మల్టిప్లై చేయండి. 2 2s are 4, 4 2s are 8 ప్లస్ a ఇంటూ 2ని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే 4 ప్లస్ 3 2s are 6 మైనస్ 5. f(2) అంటే మనకి ఏమి ఇచ్చారు? 2 అన్నారు కదా, సో ఈ వాల్యూ వచ్చేసి 2. ఓకే, సో 2 ఈజ్ ఈక్వల్ టు 2 8s are 16 ప్లస్ 4 ఇంటూ a 4a ప్లస్ 6 మైనస్ 5. ఓకేనా? సో ఈ టూని ఇన్సైడ్ తీసుకెళ్తే ఇక్కడ ఎంత వస్తుంది? 0 ఈజ్ ఈక్వల్ టు 16 ప్లస్ 6 ఎంత అవుతుంది? 22. 22లో నుంచి 5 తీసేస్తే, సారీ ఇదంతా అవసరం లేదు. ఓకే, ఇప్పుడు చూడండి 16 ప్లస్ 6 మైనస్ 5 టోటల్ ఎంత? 17 ప్లస్ 4a. ఓకే, సో ఇది వచ్చేసి f(2) వాల్యూ. ఓకేనా? నెక్స్ట్ చూడండి g(2) ఈజ్ ఈక్వల్ టు x ప్లస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2³ ప్లస్ 2² మైనస్ 4 ఇంటూ 2 ప్లస్ a. ఓకే, 2³ అంటే 8 ప్లస్ 2² అంటే 4 మైనస్ 4 2s are 8 ప్లస్ a. ఓకే, ప్లస్ 8 మైనస్ 8 క్యాన్సిల్, రిమైనింగ్ 4 ప్లస్ a. సో మన కండిషన్ ఏంటి? f(x) ఈజ్ ఈక్వల్ టు g(x) కదా. సో f(x) అంటే వాల్యూ ఎంత వచ్చింది? f(2)కి 17 ప్లస్ 4a ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ a. ఓకేనా? సో 17 ప్లస్ 4a ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ a. ఇప్పుడు వేరియబుల్స్ అన్నీ ఒక సైడ్ రాసుకుందాం. 4a మైనస్ a ఈజ్ ఈక్వల్ టు 17 మైనస్ 4. ఓకే, సో 3a ఈజ్ ఈక్వల్ టు 17 మైనస్ 4 అంటే 13. a ఈజ్ ఈక్వల్ టు 13/3. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి ఏ వాల్యూ ఎంత వచ్చింది అంటే 13/3. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం. Sixth problem is if the polynomials x³ plus ax² plus 5 and x³ minus 2x² plus a are divided by x plus 2, leave the same remainder, find the value of a. Same fifth problem type లోనే f(x) వాల్యూ f(x) అండ్ g(x) వాల్యూస్ ఇచ్చారు అండ్ లీవ్ ది రిమైండర్ ఇచ్చారు. ఓకే, సో అయితే ఏ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, లెట్ f(x) is equal to x³ plus ax² plus 5. g(x) is equal to x³ minus 2x² plus a. Okay, so f(x) and g(x) have, sorry, f(x) and g(x)
leave the same remainder when divided by x plus 2. ఓకే, సో సేమ్ రిమైండర్ లీవ్ చేస్తుంది అంటే ఫంక్షన్స్ అనేవి ఏమవుతాయి, రెండు కూడా ఈక్వల్ అవుతాయి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్. ఓకేనా, ఇప్పుడు ద జీరో ఆఫ్ ద పోలినామియల్ ఎక్స్ ప్లస్ 2 ఈజ్ -2. వాల్యూ ఎంత ఇప్పుడు -2. ఓకే, సో ఫస్ట్ ఎఫ్ ఆఫ్ -2 ఈజ్ ఈక్వల్ టు -2 హోల్ క్యూబ్ ప్లస్ a ఇంటూ -2 హోల్ స్క్వేర్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు మైనస్ అని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, మైనస్ వస్తుంది. ఓకే, సో 2ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే 8. ఇక్కడ చూడండి -3 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే ప్లస్ వస్తుంది. 2 2s are 4 కదా, a ఇంటూ 4 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు -8 ప్లస్ 4a ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 4a 8లోంచి 5 తీసేస్తే 3, బిగ్గర్ మైనస్ కాబట్టి -3. ఓకేనా, సో నెక్స్ట్ g ఆఫ్ -2 వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సో -2 హోల్ క్యూబ్ -2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ కదా, అంటే -2 హోల్ స్క్వేర్ ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు 3 టైమ్స్ ఉంది కాబట్టి -2ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే 8. సో ఇక్కడ -2 ఇంటూ -2ని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే ప్లస్ అవుతుంది. 2 2s are 4 ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు -8 -2 8 2 4s are 8 ప్లస్ a. ఓకే, సో a -16. ఓకేనా, సో ఇప్పుడు ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ కదా. సో 4a - 3 ఈజ్ ఈక్వల్ టు a -16. వేరియబుల్స్ అన్నీ ఒక సైడ్ రాసుకోండి, కాన్స్టెంట్స్ అన్నీ ఒక సైడ్ రాసుకోండి. 4a - a ఈజ్ ఈక్వల్ టు -16 -3 ఆర్హెచ్ చేసుకొస్తే +3. సో 3a ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, -13. సో a ఈజ్ ఈక్వల్ టు -13/3. ఓకేనా, సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఈ టైప్లో ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే ఇదే విధంగా చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ వచ్చేసి 7th 8th ప్రాబ్లమ్స్. ఈ రెండు సేమ్ వేలో ఉంటాయి, ఇవి కొంచెం లెంతీ ప్రాబ్లమ్స్, ఇవి మనం తర్వాత చెప్పుకుందాం. నెక్స్ట్ 9th ప్రాబ్లం చూడండి. వెన్ ఏ పోలినామియల్ 2x³ + 3x² + ax + b is divided by x - 2 leaves the remainder 2 and x + 2 leaves the remainder -2, find a and b. ఓకే, సో ఇది కూడా ఈ మోడల్ ప్రాబ్లం కాబట్టి వీటితో పాటు చెప్పేస్తున్నా. 7 and 8 అనేవి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఓకేనా, సో చూడండి, ఒక పోలినామియల్ ఇచ్చారు. ఓకే, సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే పోలినామియల్ ఇచ్చారు. ఈ పోలినామియల్ని x - 2తో డివైడ్ చేస్తే ఏమో రిమైండర్ 2 వస్తుంది, అండ్ x + 2తో డివైడ్ చేస్తే ఏమో రిమైండర్ -2 వస్తుంది. అయితే ఏ అండ్ బి వాల్యూస్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సో రిమైండర్ కూడా డైరెక్ట్గా ఇచ్చేసారు కాబట్టి వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో చూడండి, లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x³ + 3x² + ax + b. ఓకే, సో when f of x is divided by x plus 2, sorry, first into x minus 2, okay, leaves remainder x plus 2తో x minus 2తో అయినప్పుడు రిమైండర్ ఎంత లీవ్ చేస్తుంది, 2 లీవ్ చేస్తుంది. ఓకేనా, సో ఇది వాళ్ళు ఇచ్చినటువంటి కండిషన్. ఓకే, సో ఇప్పుడు x ప్లస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే f of 2 ఈజ్ ఈక్వల్ టు 2 × 2³ + 3 × 2² + a × 2 + b. ఓకే, ఎఫ్ ఆఫ్ 2తో చేసినప్పుడు రిమైండర్ 2 కదా, సో 2. ఓకే, 2 × 2ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే 8 + 3 × 2² అంటే 4 + a × 2 ఈజ్ 2a + b. ఓకే, సో 2 ఈజ్ ఈక్వల్ టు 2 8s are 16 + 3 4s are 12 + 2a + b. ఈ 2ని కూడా ఇన్సైడ్ తీసుకొచ్చేద్దాం. ఓకే, 0 ఈజ్ ఈక్వల్ టు 16 + 12 + 2a + b - 2. ఓకే, సో టోటల్గా చూడండి, 2a + b 16 + 12 28 -2 అంటే 26. ఓకే, సో ఇది ఎఫ్ ఆఫ్ 2తో చేసినప్పుడు. ఓకేనా, నెక్స్ట్ వెన్
f of x is divided by x plus 2 leaves the remainder. x plus 2తో చేస్తున్నప్పుడు ఏమి ఇచ్చారు, -2 అనేది రిమైండర్ లీవ్ చేస్తుంది అన్నారు. ఓకే, ఇప్పుడు -2ని సబ్స్టిట్యూట్ చేద్దాం. f of -2 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ -2 హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ -2 హోల్ స్క్వేర్ ప్లస్ a ఇంటూ -2 ప్లస్ b. సో 2 ఇంటూ -8 ప్లస్ 3 ఇంటూ 2 2s are 4 minus into minus plus into minus -2a plus b. Okay, so plus into minus 8 2s are 16 plus 3 4s are 12 minus 2a plus b. f of -2 అంటే ఎంత, -2 కదా. సో రిమైండర్ -2 అన్నారు కదా, సో -2ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, సో ఈ -2ని ఇన్సైడ్ తీసుకెళ్దాం. 0 is equal to -16 plus 12 minus 2a plus b. -2 ఇన్సైడ్ వస్తే +2 అవుతుంది. ఓకే, సో 0 is equal to -2a plus b. ఇప్పుడు చూడండి, +12 +2 +14. ఓకే, +14లో నుంచి -16లో నుంచి +14 తీసేస్తే ఎంత వస్తుంది, -2. ఓకేనా. సో ఇప్పుడు దీనికి వచ్చిన వాల్యూ ఇది. సో రెండు కూడా ఒకే ఫంక్షన్వి కదా, అంటే ఏమవుతాయి, రెండు కూడా ఈక్వల్ అవుతాయి. ఓకే, సో దేర్ఫోర్ 2a plus b minus 26 is equal to -2a plus b minus 2. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఏబి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ +b ఉంది, ఇక్కడ +b ఉంది. ఈ +b ఇన్సైడ్ వస్తే ఏమవుతుంది, -b. అంటే +b -b అనేది క్యాన్సిల్ అవుతుంది కదా, సో నేను డైరెక్ట్గా క్యాన్సిల్ చేసేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే వేరియబుల్ టర్మ్స్ అన్నీ వన్ సైడ్, కాన్స్టెంట్స్ అన్నీ ఒక సైడ్ రాద్దాం. సో 2a -2a ఇన్సైడ్ వస్తే +2a ఈజ్ ఈక్వల్ టు -2 -26 అవుట్ సైడ్ వస్తే +26. ఓకేనా. సో 2a + 2a 4a ఈజ్ ఈక్వల్ టు 20. సారీ, ఇక్కడ చూడండి +26 నాన్న, +26 అవుట్ సైడ్ వస్తే -26 అంటే -28. అప్పుడు a ఈజ్ ఈక్వల్ టు 4 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటు సైడ్ వస్తే డివిజన్ చేస్తుంది. సో -28/4 4 1s 4 7s. సో ఏ వాల్యూ ఎంత వచ్చింది, -7. ఓకే, సో ఇప్పుడు b వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. bని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఓకేనా. సో ఈక్వేషన్ ఏంటిది, -2a + b - 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. దీన్ని నేను ఈ రెండు ఈక్వాలిటీనే కాబట్టి ఇది ఇటు సైడ్ ఇది ఇటు సైడ్ రాసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏ ప్లేస్లో -7 సబ్స్టిట్యూట్ చేయండి. -2 ఇంటూ -7 ప్లస్ b -2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7 2s are 14 ప్లస్ b -2 ఈజ్ ఈక్వల్ టు 0. 14 -2 ఎంత, 12 కదా. సో b + 12 ఈజ్ ఈక్వల్ టు 0. b ఈజ్ ఈక్వల్ టు +12 అవుట్ సైడ్ వెళ్తే -12. సో ఏ వాల్యూ అనేది ఏమో -7 అండ్ b వాల్యూ వచ్చేసి -12. ఓకేనా. సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకే, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.